ఒక్కని పట్టుకొని ఇంతమంది కొడుతున్నారంటే బాబు. రేయ్ అడగటానికి నువ్వెవడు బే? సంజయ్ మనిషిని. ఏమయ్యా ఇంతమంది మనం కొట్టే బదులు ఎవరైనా ఫోన్ ఎత్తొచ్చుగా? సెటిల్మెంట్ లో ఉన్నప్పుడు ఫోన్ తీయమన్నా. 7 సేవలే వేశారు లేకండి. ఏ తప్పు చేశారు? అప్పు చేసా. అప్పు చేసి తిరిగి ఇచ్చేయాలి, లేదంటే అప్పు ఇచ్చిన వాడు తిరిగినా మనకి కనిపించినా తిరగాలి. రెండోది ఫాలో అయిపో. జంపు జంపు పో పో పారిపో జంపు పారిపో. ఓయ్ సంజయ్ ఎక్కడ? పైన. ఓకే ఎవడ్రా నువ్వు? బట్టలు మార్చుకుంటుంటే ఇంట్లోకి వచ్చి ఫోటోలు తీస్తున్నావు? అంటే నేను సంజయ్ కోసం వచ్చాను. నేనే సంజను. ఊరుకోండి, మీరు సంజయ్ అంటే మీ పేరు వేరే ఉంటుంది, ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నా పేరు నేను గుర్తు చేసుకోవడం ఏంట్రా? అసలు ఎవడ్రా నువ్వు? టెన్షన్ అవ్వకండి, సంజయ్ ఈ నెంబర్ ఇచ్చింది. అసలు ఇల్లు ఎవరిదో తెలుసా? ఎవరిదేంటి? లంకారాజుది. లంకారాజా? పొరపాటు అయిపోయిందక్క, అది రాంగ్ నెంబర్ ఇచ్చింది, నేను వచ్చేసాను, క్షమించక్క. క్షమించడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదురా. నేను చెప్పింది నక్కియా, రన్నింగ్ రేస్ లో నాకు పెద్ద కప్పిచ్చారు అక్కియా, అది ఈ రోజు ఈ రకంగా ఉపయోగపడుతుంది ఎప్పుడు అనుకోలేదు అక్కియా. పట్టుకోండి రావండి, పట్టుకోండి. శివ, శంకర్ ఎక్కడ చచ్చారా? వాడు ఎవడో పైకి వస్తుంటే ఏం చేస్తున్నారా మీరు? అసలు ఎవడో వాడి పైకి పంపించింది? అదేంటక్క, వాడెవడో నీకు తెలీదా? అక్కేం చేస్తుందిరా? ఏడుస్తుందన్నా. ఈ విషయం జనానికి తెలిస్తే జనం ఏం చేస్తారో? నవ్వుతారన్నా. కరెక్ట్ గా చెప్పావురా. నేను నా పరువు ప్రతిష్ట బెజవాడలో ఉండాలంటే ఒకటి చెయ్యాలి, దీన్నైనా చంపాలి లేదా వాణ్ణైనా చంపాలి. ఎవరిని చంపుతావురా? వాడినే చంపుదామన్నా. వాడి ఇల్లెక్కడ్రా? ఎవడైనా ప్రాబ్లం వస్తే వాడింటికి వెళ్తారు, నువ్వేంట్రా వాడింటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకోవచ్చావు? నర్మయ్ అసలే టెన్షన్ లో నీ గోల్ ఏంట్రా మధ్యలో? ఐడియా చెప్పండి రా. రే చెప్పు, ఏమైందిరా? అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్నా. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్నా తప్పంతా నాదన్నా, మా వాళ్ళు వదిలేయన్నా, వాళ్ళకి ఏం తెలియదన్నా, ఏదైనా చేస్తున్నాను చెయ్యన్నా, ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు, నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా, పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా, దాంతో ఇదంతా జరిగిందన్నా, క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియకొచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేయండి వాడిని.
వెళ్ళిపోండి అన్న అన్న వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి గాని నా జోలికి గాని వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో. ఎన్నాళ్ళైందులుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే నేను ఇట్లా చూస్తే సంధ్యను ఎత్తుకు రావాళ్ళా, అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపలుండే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఎడదా, ఇదిగో పెట్టు. సార్ ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సపరేట్ గా పార్సల్ ఎందుకు మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి 30 మంది దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము, అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంకుమట్లో పంపించాను, అందిందండి? అందిందమ్మా. ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చెక్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చెక్కా సార్, నీ కోరిక ఎప్పుడూ కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యను తీసుకొద్దాం పద. జక్కా సార్ మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే ఓకే. ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఎక్స్ట్రాల్ చేయకో. ఏరా, నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో? ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టుంటుంది జీవితం. జక్క సార్, సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. జక్క సార్, మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంజయ్ పక్కన కూర్చోవాలి. ఎందుకంటే సూపర్, మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప.
రావట్లేదు. ఏమన్నా రావాలా నీకో? తోలేక వస్తున్నాను. అవునా? ఇదా చెప్తా. ఏం చేస్తున్నావు? వెళ్తా ఉండు, వచ్చేస్తా. ఈత రాదన్నా. బ్రిడ్జ్ బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. అల్లుడు ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడా వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోలుడు. ఏరా అమ్మాయి హైదరాబాద్లో లేదన్నా. ఎక్కడికి వెళ్ళిందో ఇన్ఫర్మేషన్ తెలుసలేదన్నా. నీ పెళ్ళామేట్రా? ఇంట్లో ఉందన్నా. పిల్లలు ఇప్పుడే స్కూల్లో దించేసి వస్తున్నానా. ప్రసాద్ ఐమాక్స్ లో చెక్ దే సినిమా ఆడుతా ఉందట. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకోపోయినా అశోక్ బుక్ చేసుకున్నామన్నా. మీరు మాత్రం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉండాలి. మేం మాత్రం మిమ్మల్ని నమ్ముకుని లంగా కళ్ళలాగా పడుంటాం. మన గుండె గడువు 2 నెలలేరా? ఈ 2 నెలలో అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టకపోతే మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లలు ఉండరు. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి జాడ కనిపెట్టండి. వెళ్ళండి. మనం దాన్ని వెతుకుతున్నట్టు మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. గుర్తుపెట్టుకో. సరే అల్లుడు. మామయ్య మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉందేమో కానీ జైల్లో లేదు. 24 అవర్స్ కరెంట్, స్నానానికి మంచిరా వాటర్, పొద్దున్నే 6ంటికి కోడిగుడ్డు, 1/2 లీటర్ పాలిస్తారు. రోజు తేజలో ఫిల్మ్ న్యూస్, ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నావా? జైల్లో ఉంటే పరివర్తన వస్తుందంట. లేదు, నాలో పగ పెరిగింది. నాకు శిక్ష పడ్డానికి కారణమైన వాళ్ళెవరు? బతకడానికి వీల్లేదు. బయటకు వచ్చిన తర్వాత వేసేద్దాం. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. 3 ఏళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. ఈ రోజే చంపేస్తా. జక్కా గారు, మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీకున్న టైం 1 గంటే. బయట తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. హాయ్ శేషు. ఈరోజు నువ్వు పేపర్ చదువుతున్నావు. రేపు నీ గురించి జనాలు చదువుకుంటారు. अरे क्या कर रहे हो तुम लोग? हाँ శేషు. నీ శేషు కీర్తి శేషుడయ్యాడు. ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారం జైల్లో ఉన్నా. రివెంజ్ ప్రకారం నీ ఫ్రెండ్ని చంపా. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. రే 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 నన్నేం చేయచ్చక్క, ప్లీజ్ చెక్క, నన్ను క్షమించక్క. క్షమించడానికి నేనేమన్నా జడ్జినా? చెక్క. శశు 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 జక్క, నేను మీకేం కాలేదు కదా? నేను ఇంకా బతకను. నిన్ను చంపడానికి వాడు నీటికి వెళ్ళాడు.
హలో సంధ్య. జక్క, నీ ఇంటికి వస్తానని బాగానే గెస్ చేశావు. 10 నిమిషాల్లో నీ చెల్లెల్ని చంపేస్తా. నా చెల్లి ఏం చేసిందిరా? నేను నా అనే వాళ్ళందరికీ దూరమై జైల్లో ఏడుస్తున్నా. నువ్వు నీ అనే వాళ్ళందరికీ దూరమై నీ ఇంట్లో బాధపడాలి. ఎక్కడ్రా నీ చెల్లెలు కనబడదు? ఏంటన్నయ్య? ఇంటికి ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరు రాలా. ఏ అన్నయ్య, ఏమైంది? ఏం కాలేదు. ఇక నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏ? చెప్పింది చెయ్ చాలు. హలో, నీ చెల్లెలేంట్రా అంత అందంగా ఉంది? ఏయ్ వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడు. చంపేస్తా. ఏంద్ర నువ్వు చెప్పేదే? అమ్మాయి గోదావరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరిందనా? విని చెబుతున్నావా చూసి చెబుతున్నావా? చూస్తూనే చెప్తున్నానా. మీరు కూడా అదే ట్రైన్ ఎక్కండి. ఆ అమ్మాయి మధ్యలో ఆడ దిక్కున్నా చూడండి. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరేనా? యారా పేకాడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగుండేది. సార్ మంచిగానే ఉంది. బడవనాయాళ్ళారా, పడుకోవడం పేకాడడం పందులాగా తిన్నాం కదరా. పని చేయాలా? ఏం చేయాలనా? సంజయ్ హైదరాబాద్ వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్ లో. బండి దిగిన మరుక్షణం అది మన ఇంట్లో ఉండాలి. 10 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్లానింగ్ మిస్ కాకూడదు. ఇప్పుడే పోయి మాటేసుకున్నానండి. అన్నా ప్లేస్మెంట్స్ తీసుకుంటారా? సరే అన్న. సీను 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 శివ నన్ను చంపొద్దు, నన్ను వదిలే. ఒక నిమిషం ముందు నా చెల్లి దొరికినా నేను ఇలాగే అడిగేవాడిని. నువ్వు వదిలేవాడివా? హలో షిండే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లి నీడని కూడా మీరు ఎవ్వరూ తాకలేరు. మీరు ఎవ్వరు రామరా. ఇదేంటన్నయ్య, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు? నేనేమన్నా మినిస్టర్నా? నాకంతకన్నా ఎక్కువ. మినిస్టర్ అయితే 5 ఏళ్ళు, చెల్లెలంటే 100 ఏళ్ళు. రామరా. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు,
కొట్టుకోటానికి. దెబ్బ తగిలితే నరాలు జుబ్బుమనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడిని చూడు, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో, దిగిపో. ఫీల్ అయ్యావా? చిచి, ఎందుకు? వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతావు. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్, వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరేనా? నీ చెల్లెల్ని నా బెజవాడతో బ్యాంకుల బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంకుల బజార్కి పోయే బెజవాడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజా, 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 సంజా. అవే అన్నయ్య, ఇలా వచ్చావేంటి అన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను. అవసరం కదా అని. సందేహడా సడన్ గా అలా అడుగుతావేంటి అన్నయ్య?
సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? ఏంటి ఆగిపోయావు? ఇదోకేనా నాన్న? ఏదైనా ఎల్లో షేడ్ లో తీసుకోమ్మా, పెళ్లి కూతురు కదా. అలాగే ఆ ఎల్లో సారీ చూపించండి. అవి పర్సనల్ గా ఇచ్చి ఇవి పోస్ట్ చేయి. అలాగే. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసిరా. ఇస్తాను సార్. ఓకే. శేషాద్రి గారు, అయ్యా నమస్కారం. నమస్తే, వస్తున్నా. మీరు పెళ్లి కొడుకు తాలూకా? జక్కా తాలూకా అంటే జక్కా మనుషులు, నేను జక్కా మేనమావని, వీళ్ళందరూ జక్కా ఫ్రెండ్స్. చంపమంటే చంపతారు, నరకమంటే నరకతారు, పెరకమంటే పెరకతారు. నరకడానికి పెరకడానికి ఇక్కడ మొక్కలేమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. చూడు ఇంజనీరు, రోడ్లు అన్నాక పాడైపోతాయి, బ్రిడ్జిలు అన్నాక కూలిపోతాయి. ఇప్పుడు శ్రీహరికోటలో రాకెట్లు పైకి పంపిస్తారు, ఆడై ఫెయిల్ అయిపోతాయి. వాటి మీద ఏమైనా కేసులు పెడతామా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ పైన పెట్టాల్సి వస్తుంది కేసు. నా మాటిని మాకు ఫేవర్ గా తయారు చేసుకున్న ఈ ఫైలు మీద సంతకం పెట్టు. జక్కా ఏడుకొస్తే వ్యవహారం ఇట్టా ఉండదో. ఏం చేస్తాడు? నేను సంతకం పెట్టను. పెట్టాలి. నా పేరు జక్క, పెద్ద ఎదవని. మా మామయ్య ఇంకా పెద్ద బోకు. ఉట్టయ్య నిజమా? నీకు కారుందా? సొంత బిల్డింగ్ ఉందా? ఏమీ లేనివాడివి అన్నీ ఉన్నవాడితో పెట్టుకుంటే ఉండే ప్రాణాలు కూడా ఉండవు. సంతకం పెట్టు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులో తెలుసుకో, మా ఇంట్లో కాదు. నాన్నా, నీ కూతురా? పెళ్లి కూతురు. తలుపులు పట్టుకురో దరువా? అదే పేడ సంతకం పెట్టు, మీ అమ్మాయి బయటకు వస్తుంది. మీరేనట్టు సంతకం పెడతా. ఇదిగో పెన్ను. హలో, ఇక్కడ పని అయిపోయిందిరా. ఇక్కడ పని అయిపోయింది. ఇంకా బా 97. వెరీ సిన్సియర్. ఇప్పుడు నీ కళ్ళల్లో భయం, నీ గొంతులో భయం. ఇదే భయం నా పేరు చెప్తే అందరిలో ఉండాలి. శేషు, శేషు, నా సిన్సియారిటీకి మెచ్చి భగవంతుడు నా ఆడవాళ్ళందరూ తీసి వెళ్ళిపోయాడు, నా కూతుర్ని కూడా. బాధపడాల్సింది నువ్వు కాదు, తప్పు చేసిన వాడు. నీ కన్నీళ్లకు కారణమైన ఏదో కొడుకుని ఊరికే వదలను. అల్లుడు, ఆ ఇంజనీరు లాయర్ నోటీసు పంపించాడు. 14వ తారీఖు కోర్టుకు పోవాలంట. వాడికి కూతురు పోయినా పౌరుషం పోలేదు. కోర్టుకెళ్ళి చాలా రోజులైంది. మంచి లాయర్ని చూడు. ఏముందయ్యా, ఈయన నాకు అన్ని నిజాలు చెప్పారు, నేను కోర్టులో అన్ని అబద్ధాలు చెప్తాను. అందుకే కదండి మీ దగ్గరికి వచ్చిందే. నువ్వు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అమ్మాయిని రేప్ చేసావయ్యా. సేమ్ డే సేమ్ టైం కి నువ్వు ఢిల్లీలో అబ్దుల్ కలాం గారితో అల్పాహారం సేవిస్తున్నట్టుగా సృష్టిస్తా. కలాం గారికి మాలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉందంటే నమ్మతారా? నమ్మరా? పోనీ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ తో ఉన్నట్టుగా సృష్టిద్దాం. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారుగా, ఒకడు జింక కేసులో ఇంకోటి లింక్ కేసులో. ఆ లింకులన్నీ నేను చూసుకుంటాను కదంటయ్యా. సాక్ష్యాలు దేవుంది, బోడుగుండు మీద విగ్గు పెట్టినట్టు ఒక కేసుకు 100 సృష్టించచ్చు. నువ్వు మందు పడతాడా? చీడు నా మేనలుడు. అయితే అడగడం ఎందుకు, ఒక క్వార్టర్ కొట్టి కాముగా పడుకోవయా. ఆడి పేరు షిండే, పెద్ద బిల్డరు. ఆడి సపోర్ట్ తోని ఇడి కేసు పెట్టాడు. హలో, ఏం శేషు, బాగున్నావా? నీ కూతురు చచ్చినా అది ఇచ్చిన సుఖాన్ని మాత్రం మర్చిపోలేదు. సపోర్ట్ గుడ్. బిజినెస్ చేసుకునేవాడివే, లాభాల గురించి ఆలోచించుకోక లా గురించి నీకెందుకురా? బెదిరించే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు. పైన న్యాయం ధర్మం ఒక్కటి ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? దైవ సాక్షిగా ఈ జక్కా కట్టిన బ్రిడ్జి కూలిపోయిందన్న మాట నిజం.
దాని మీద నేను రిపోర్ట్స్ తయారు చేయడం నిజం. పెళ్లి కావాల్సిన నా కూతుర్ని పాడు చేసి చంపేశాడన్న నిజం. వీటన్నిటికీ నా మనస్సాక్షి తప్ప వేరే సాక్ష్యాలేమీ లేవు సార్. యువర్ ఆనర్, కోర్టుకు కావాల్సింది మనసుల సాక్ష్యాలు కాదు, మనుషుల సాక్ష్యాలు. అభియోగం మోపబడిన నా ఈ క్లయింట్ జక్క అదే టైంలో కేర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. దాని తాలూకు మెడికల్ సర్టిఫికెట్లు. అదే రోజు జయప్రకాష్ గారు రాజమండ్రి అప్సరా హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ తాలూకు బిల్స్. చూసారా యువర్ ఆనర్, ఎంత వినయం నటిస్తున్నాడో. బట్ హీఈస్ ఎ క్రిమినల్. వాడి మేనలుడు, వీడొక నరహంతకుడు. ఇలాంటి సాక్ష్యాలు రూపాయికి 10 తీసుకురావచ్చు. యువర్ ఆనర్, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అందరూ నిజాలే చెప్తారు. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలు ఈ సీడీలో ఉన్నాయి. నువ్వు రేప్ చేయడం ఎవరన్నా చూసారా? మా అల్లుడు తెలివిగా తలుపులేసుకుని రేపు చేశాడులే. మరి అమ్మాయి బతుకుందా? వదిలేస్తే బతికేదే, కానీ చంపేశాడుగా. యువర్ ఆనర్, న్యాయాన్ని కాపాడరా అని నా స్నేహితుడు అడిగిన మాట కోసం ఈ రోజు నేను వాదిస్తుంటే స్నేహానికే కాదు, న్యాయానికే న్యాయం చేయగలిగానని ఒక న్యాయవాదిగా గర్వపడుతున్నాను. ఈ జక్కాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నేరం రుజువైన కారణంగా జలదంకి కామేశ్వర్ ఎలియాస్ జక్కా అనబడే ఈ ముద్దాయికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.